ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తర్వాత రోషన్కి ఇంకా ఆ రోజు అందరూ కంపోజర్స్ వచ్చారు, రాఘవేంద్ర గారు వచ్చారు. అంటే నేను డైరెక్టర్స్ ఎవరిని పిలవాలి ఆ రోజు, త్రివిక్రమ్ శ్రీనుని, భాస్కర్ అందరు పిలుద్దాం అనుకున్నాం. ఇది మ్యూజిక్ ఇది కదా. తర్వాత చెప్పారు అందరూ డైరెక్టర్స్ కూడా పిలిస్తే అందరికీ తెలుస్తుంది కదా ఇలాగ రోషన్ మ్యూజిక్ చేశాడు అనేసి అని. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అని ఫీల్ అవుతా మటుకు ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. అంటే నేను జస్ట్ మ్యూజిక్ ఫంక్షన్ మ్యూజిక్ పిలుద్దామని పిలిచాను అన్నమాట. అండ్ ఆ సినిమా వరకు మాట్లాడితే, గాయకుడు సినిమా వరకు మాట్లాడితే అంతమంది ఇండస్ట్రీలో అందరినీ పిలిచారు మ్యూజిక్ డైరెక్టర్ని. నాకు తెలిసి అలాంటి అకేషన్ జరిగి ఉండదు, ఇంకా జరగకపోవచ్చు. అలాంటి అకేషన్ని మీరు నిజంగా ఏ విధంగానూ పబ్లిసిటీలో క్యాచ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. అది నిజమేనా? అది నా వంతు నేను చేశాను పబ్లిసిటీ. మామూలుగా ఒక సినిమా, ఆ సినిమా కూడా ప్రమోట్ చేసే విధానం పాప డైరెక్టర్ బాగా తీసాడు. కానీ ఆ హీరో అనేవాడు టీవీ సీరియల్స్లో బాగా ఎక్కువ కనపడ్డాడు. అంటే ఒక హీరోగా తను అంత ఎస్టాబ్లిష్ కాదు, ఎక్కువ చూస్తున్నారు తను, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత ప్రొడ్యూసరు ప్రమోట్ చేయలేకపోయాడు సినిమాని. నేను అంత కష్టపడి అంతమంది కంపోజర్స్ పిలిచి అంత ఒక అన్నపూర్ణ ఫ్లోర్లో సెట్ వేయించి అంత గొప్పగా, అంటే నా కొడుకు నేను ప్రమోట్ చేయాలి కదా యాజ్ ఎ కంపోజర్గా చేస్తే అది అంటే ఫ్యూచర్ డెఫినెట్ హెల్ప్ అవుతుంది. అంటే తను సక్సెస్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఏదో నాకు ఏఆర్ రెహమాన్ వచ్చాడు ఎక్కడ చేసిన అందరు ఇచ్చారుగా సినిమా, తను కష్టపడాలి, తను సక్సెస్ ఇవ్వాలి. అదే ఆ ఎక్స్ప్రెషన్ని ప్రమోట్ చేయలేదు మీరు. అంటే సినిమాని పక్కన పెట్టండి, సినిమా ఎలా ఎవరికి తెలియదు ఏ రెహమాన్ వస్తున్నాడు, ఈ షో జరుగుతున్నది, ఎవరికి మీడియా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈవెన్ మామూలుగా చిన్న గెస్ట్ వస్తేనే జూబ్లీ చెక్ పోస్ట్ లో కటౌట్లు పెడతారు, అలాంటిది మీరు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు పెట్టలేదు ఏంటి అన్నది. ఏంటంటే రెహమాన్ ఏంటంటే వెరీ లాస్ట్ మూమెంట్ వరకు వాడిది కన్ఫర్మ్ అవ్వాలి డేట్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 days 3 days ముందు తను కన్ఫర్మ్ చేశాడు డేట్. తను చాలా బిజీగా ఉన్నాడు, అటు హాలీవుడ్ బాలీవుడ్ రెండిట్లో బాగా బిజీగా ఉండి తను ఇదిగో అదిగో 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 అంటూ తన కోసం వెయిట్ చేశాను నేను. ముఖ్యంగా తనతోటి మిగతా అందరిని డేట్స్, దేవి కానీ, దేవి కూడా బిజీగా ఉన్నాడు, మణి అందరూ వాళ్ళందరూ బిజీగా ఉన్నా కూడా అందరూ వచ్చారు. అలాగే రెహమాన్ డేట్ కోసం నేను వెయిట్ చేశాను అనమాట. అందువల్ల అది పబ్లిసిటీ ఎక్కువగా చేయలేకపోవడం, తర్వాత మీడియాలో ఫుల్గా వచ్చింది, అందరికి రీచ్ అయింది. మీరు అన్నట్టు ఎక్కువగా పోస్టర్స్ అన్నీ చేయలేకపోయాం అనమాట. మీ అబ్బాయికి అది రైట్, అది ఆ సినిమా రైట్ చాయిస్ అని మీరు ఫీల్ అయ్యారా? అది ఇంట్రడక్షన్ మరి ఎట్లా, ఎందుకు అంత ఇంత ఎక్స్పీరియన్స్? ఒక పెద్ద హీరో సినిమా చేస్తేనే ఇమీడియట్గా తను అందుకుంటాడు. కానీ నాకు ఇంకో రకం ఏంటంటే చిన్న సినిమాలు చేస్తే కొంచెం ఎస్టాబ్లిష్, తనకి అనుభవం వస్తుంది. మేమంతా అనుభవంతో వచ్చాం, అంతేగాని కోటి కొడుకని రాజేశ్వరరావు మనవడని ఎవరు సినిమా ఇచ్చారు. తను సక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ సాంగ్ అంత హిట్ అయ్యి ఎంత బ్లాక్ బస్టింగ్, అంటే బ్లాక్ బస్టర్స్ నెంబర్ 1 ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ పాట. ఈవెన్ నాగార్జున గారు పాడారు, రెహమాన్ కొడుకు పాడాడు ఆ సాంగ్, కొత్త భాష పాట. ఆ ఒక్క పాట ఎంత క్రేజ్ తీసి వచ్చినట్టు ప్రాజెక్ట్కి టోటల్గా. తర్వాత దాంట్లో అన్ని పాటలు చాలా బాగా చేశాడు. అవును, ఆ సినిమా హిట్ అవుతుంది బికాస్ గాడ్స్ క్రేజ్, మీరు అందరూ ఆశీస్సులతోటి సినిమా హిట్ అవుతా మటుకు రోషన్కి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని నేను వెళ్ళి ఈరోజు నా కొడుకుని తీసుకుని ప్రతి ఓటు దగ్గరికి వెళ్ళి ప్రతి డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి, ఒక పూరి జగన్నాథను, ఒక వివి వినాయకను, లేకపోతే రాజమౌళి గారిను ఎక్కడ రిక్వెస్ట్ చేసి వెళ్ళి నేను నా కొడుకు ఛాన్స్ ఇవ్వడానికి, అది పద్ధతే కాదు. ఇండస్ట్రీలో ఎవరి కాళ్ళు రావాలండి, ఆ పెయిన్, ఆ స్ట్రగుల్స్ పడితేనే ఆ అనుభవాలే మనకు వస్తాయి. అది నేను అందుకనే నా కొడుకుల్ని నా ఫ్రెండ్స్ లాగా పెంచాను, వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. కానీ ఎక్కడ పట్టాలో అక్కడ పడతాను, వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్ ఉండదు, ఫ్రీగా పెంచాను వాళ్ళని. అలాగా వాళ్ళు కష్టపడతారు. నా పెద్ద కొడుకు అయితే రాజీవ్, వాడు హీరోగా ఇప్పుడు 8 సినిమాలు చేశాడు, బ్రేక్ రాలే, సక్సెస్ రాలే. మొన్న టైటానిక్ అనే సినిమాలో మంచి పేరు వచ్చింది వాడికి. సినిమా హిట్, ఆ రేంజ్కి ఒక 4 weeks ఆడిందంటే హిట్ రేంజ్. ఇప్పుడు ప్రేమంటే సులువు కాదరా అని ఒక సినిమా చేస్తున్నాడు. తను ఎంత కష్టపడతాడంటే అంత ప్యాషన్ సినిమా అంటే. వాడికి సక్సెస్ రావాలంటే ఒక పెద్ద డైరెక్టర్ పడాలి. ఒక డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ దగ్గర పడ్డాడు అనుకోండి. ఇప్పుడు మన పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది, అది అంత హిట్ అవుతుంది ఎవరన్నా అనుకున్నారా అసలు? చాలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన ఎంత క్యూట్గా తీసాడు సినిమా,
ఆడియన్స్కి రీచ్ అయింది. అలాగా ఆ సక్సెస్ రాలే రాజీవ్కి. నేను ఫస్ట్ సినిమాకే వస్తాను అనుకున్నాను, ఎందుకంటే నోట్బుక్ సినిమా ఆ మ్యూజిక్ విని, మిక్కీ జయమయ్యర్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ విని నేను డేట్స్ ఇచ్చాను రాజీవ్ది. అతను డైరెక్టర్ నేను దొల్చేసాడు పట్టుకొని, చందు ఎలాగ నాకు నా సబ్జెక్ట్కి రాజీవే అండి, ఈ ఏజ్ కుర్రాడే కావాలి నాకు, తనే కరెక్ట్ అని. వాడు బాగా చదువుకుంటున్నాడు మా వాడు, వాడిని తీసుకుని వచ్చి వేసాం ఇక్కడ. నాకు ఇష్టం లేదు నిజంగా, టు బి ఫ్రాంక్లీ. అంత రిక్వెస్ట్ చేసేసరికి అందరూ అన్నారు ఎందుకు, ఏముంది అవకాశం వచ్చినప్పుడు చంక నెక్కలేదో అంటారు కదా సామెతని, ఊరికే ట్రై చేయి, సక్సెస్ అవుతే బాగుంటుంది కానీ. వాడు ఎప్పుడైతే ఈ రుచి చూశాడో ఇంకా చదువుపోయింది, ఇంకా ఈరోజు సినిమా ఇది. మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కోరుకోరంటగా అయినా పెద్ద అబ్బాయి అసలు నేను ఏది చెప్పినా అసలు నీ కొడుకు నీ పేరే రాకూడదు నాకు, ఎన్నే దట్స్ గుడ్, రావాలి అలాగే రా. సబ్జెక్ట్ విషయంలో మీ సజెషన్స్ ఏముండవా అంటే? ఆయన లేదు, తనే చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ నేను సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి అదే అది నాకు చేత కాదు, సారీ, ఆ డిపార్ట్మెంట్ నాది కాదు, నా ప్రొఫెషన్ వేరు. నేను అందుకని చెప్పి మీరు చదువుకోండి, ఇదేమండి మన సినిమా ఫీల్డ్ ఎందుకు అని నేను చెప్పాను. వాళ్ళు ఫీల్డ్కి వచ్చినప్పుడు నేనేం చేయలేం కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. నాకు ఒక చిన్న కార్నర్ ఏంటంటే, సరే ఇండస్ట్రీలో ఇంత సర్వీస్ చేసాం, డెఫినెట్గా వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని ఒక ధైర్యం, అటు భగవంతుడి బ్లెస్సింగ్స్, వాళ్ళ తాతగారి బ్లెస్సింగ్స్ ఉంటుంది అని ఒక ధైర్యంతో వాళ్ళందరినీ చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఇట్స్ గోయింగ్, లైఫ్ ఇస్ గోయింగ్ అంతే. ఎక్కడ సక్సెస్ ఎవరికి తెలుసు అండి, ఎక్కడ ఏ ప్లేట్ తిరుగుతుంది ఎవరికి తెలుసు. అంతే. అండ్ అబ్బాయి మీ ఇద్దరు అబ్బాయిలతోటి తమన్ మీ ఇంట్లోనే పెరిగాడంటగా, అట్లా పెరిగాడు, మంచి రిలేషన్ ఉంది బాగా. అలాంటి తమన్కి మీకు ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది అని? గ్యాప్ ఇచ్చి వాడు నాకు వీళ్ళకన్నా ఎక్కువ, వాడు చాలా చిన్నవాడు, మా ఇంట్లో క్రికెట్లు ఆడుకునేవాడు. అదే గ్యాప్ ఏం లేదండి, అంటే అది ఎందుకు ఒకసారి పాప తనకేదో అమౌంట్ ఏదో కావాల్సి వచ్చింది అర్జెంటుగా, అడ్జస్ట్ చేయమన్నాడు. నా దగ్గర లేదు, నేను అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓకే, బహుశా తను ఏదైనా దానికి హర్ట్ అయ్యాడేమో తెలియదు. బట్ నేను ఆ పరిస్థితుల్లో లేను, తనకు హెల్ప్ చేసేంత పరిస్థితిలో. నన్ను మామ అని పిలుస్తాడు, మామ ఇలాగనమాట. నేను మామ కొంచెం నాకు అర్జెంట్ అన్నాడు, ఏదో లేకపోతే అదేదో మనసులో పెట్టుకున్నాడు ఏంటో తెలియదు, ఇంతవరకు నాతో కాంటాక్ట్ లేదు. అదే మొన్న వచ్చినట్టున్నారు ఫంక్షన్, గాయకుడికి రాలేదు? గాయకుడికి వచ్చాడు అప్పుడు కదా, ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్ అయిపోయాడు వాడు. ఓకే ఓకే, సరే మనం ఏం చేస్తాం, అందరూ బాగుండాలి మనకి. ఈ చిన్న వాటికంతా నేను వెళ్ళి చెప్పలేదు. కానీ అలాంటి తమ్మని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి బృందావనంలో పాట పాడమని అన్నారంటే మీరు ముందు జరిగినాయి అంటే మీరు బృందావనంలో పాడిన తర్వాత ఇది జరిగింది? పాడిన తర్వాత అది రీసెంట్గా బృందావనం. ఆ తర్వాత అంటే చాలా బాగా పోలే, తను కూడా బిజీగా ఉన్నాడు పాపం, ఆ బిజీలో కూడా కలకపోవచ్చు అంతేగాని నేను అలా కూల్గా తీసుకుంటాను. ఏది దేనికన్నా ఎందుకు రావట్లేదు, నాతో అందుకు మాట్లాడలేదు, ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు కదా. కానీ ఒకసారి అడిగే డబ్బులు అది మనకు కుదరలేదు, దానికి ఏదైనా అట్టే ఉంటాడేమో అనేసి వదిలేసాను. అంటే మీరు బృందావనం సినిమాకి రెమ్యునరేషన్ ఇచ్చినా మీరు తీసుకోలేదంట? అంటే సరదాగా తను పిలిచి రిక్వెస్ట్ చేశాడు, మామ మీరు పాడితే బాగుంటుంది. నేను కీరవాణి కూడా పాడాడు, ఇద్దరు అదే ప్రకాష్ రాజ్కి నా వాయిస్ను ఏదో పర్టికులర్ వాడిది అన్నీ ఏ సాంగ్ తీసుకుని ఎక్కడో టాప్లో ఎక్కడో ఉంటుంది అనమాట. నేను బాంబేకి వెళ్ళి పాడాను ఆ సాంగ్, నాకు అసలు రాయల్ ట్రీట్మెంట్ తను. నేను వెళ్తే చాలా చక్కగా చూసుకొని నాకు స్ట్రెయిన్ ఇవ్వకుండా పాడించి పాటని 2-3 రకాలుగా పాడించుకున్నాడు. దాని తర్వాత తను వర్క్ చేసుకొని తర్వాత ఫంక్షన్ రోజు కూడా, ఆడియో ఫంక్షన్ రోజు కూడా నన్ను పిలిచి అందరూ పెర్ఫామ్ చేసాం ఆ సాంగ్ని. సార్ మరి మీరు ఇప్పుడు ఇంత కొత్త ఎందుకు రావట్లేదు నా దగ్గరికి, ఎందుకు మళ్ళీ రావట్లేదు అనుకునే బదులు మీరు మళ్ళీ ఇప్పుడు అంతా ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఆల్బమ్స్ ట్రెండ్, మీరు వై డోంట్ యు ట్రై ఒక మంచి ఆల్బమ్? అంటే అలా చేసి అంటే అలా కాదు, ఇప్పుడు ప్రూఫ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చేస్తున్నారు ఎంతోమంది. అవును, అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నాకేంటంటే కమర్షియల్గా మనకు వర్కౌట్ కాదండి ఆల్బమ్స్. ఓకే, ఇప్పుడు నేను కష్టపడి సపోజ్ నేను ఒక సింఫనీ ఆర్కెస్ట్రా చేశాను, ఏదో లాస్ ఏంజల్స్ వెళ్ళి రికార్డ్ చేశాను, ఎన్ని చేశాను, ఎంత ఖర్చు పెట్టి చేసినా నాకు కమర్షియల్గా నాకు అస్సలు వర్క్, ఇమీడియట్ డౌన్లోడ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే నేను ఖర్చు పెట్టిన దానికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అది అమెరికాలో, యూరోప్లో అంతా ఆ సిస్టమ్ ఉంది. అందువల్ల ఒక్క ఆల్బమ్ హిట్ అవుతే ఆ సింగర్ ఎక్కడికో వాళ్ళు మిలియన్స్, దే కలెక్ట్ మిలియన్స్.